నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పేర్ని నాని బియ్యం దొంగ. 8,000 క్వింటాల రేషన్ బియ్యాన్ని అమ్మేసిన వ్యక్తి పేర్ని నాని. పేర్ని నాని ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. పేర్ని నానిపై చర్యలు ఉంటాయి పేర్కొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాలి. తిరుపతిని బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలి. పాకాల రైల్వే స్టేషన్ రైల్వే బ్యాగింగ్ ఏర్పాటు చేయాలి. టీడీపీ విజనరీ గ్రూప్ నాయకులు బుచ్చిబాబు నాయుడు, వేణుగోపాల్ రెడ్డిల డిమాండ్. తిరుపతి నగరంలో ప్రతి శనివారం చేపడుతున్న నగర సంకీర్తన ఒక యజ్ఞంలా సాగుతూ భక్తుల ప్రశంసలను అందుకుంటోంది. వందలాది మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులతో నుదుటిన గోవిందనామాలు ధరించి లయబద్ధంగా సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. వార్తల్లోని వివరాలు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, 8,000 క్వింటాల రేషన్ బియ్యాన్ని అమ్మేసిన వ్యక్తి పేర్ని నాని అని, పేర్ని నాని బియ్యం దొంగని, పేర్ని నానిపై చర్యలు ఉంటాయని, ప్రభుత్వంపై విమర్శలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేర్ని నాని బియ్యం దొంగ అని అన్నారు. 8,000 క్వింటాల రేషన్ బియ్యాన్ని పేర్ని నాని అమ్మేశారని అన్నారు. పేర్ని నాని ప్రభుత్వంపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. వైసీపీ మాజీ మంత్రులపైన కేసులు పెడతామని బరితెగించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కార్యకర్తలను కంట్రోల్ చేయలేని అసమర్థుడు జగన్ అని పేర్కొన్నారు. గౌరవప్రదమైన మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. మామిడి రైతులు సంతోషంగా ఉన్నారని, మామిడి రైతుల విషయంలో జగన్ చేసిందంతా హై డ్రామా అని తెలిపారు. లిక్కర్ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్రంలో అసలు నాయకుల్ని చూస్తామంటే, వైఎస్ఆర్ నాయకుల్ని చూస్తామంటే నిజంగా సిగ్గేస్తూ ఉంది. అసలు బరి తెగించారు, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విలువల వల్ల వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళ నాయకులు ఏ రకంగా మాట్లాడారు, ఆ పర్యవసానమే 151 నుంచి 11కు పడిపోయారనేది గుర్తు తెచ్చుకోవాలి. నిన్న ఒక్కొక్క నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గుంటూరు జిల్లాకి ఆ పక్క ఇంట్లోంచి వెడికి లాగా కొడతాం, గుంటూరుకి ఈ పక్క తలకాయలు తీసేస్తాం అని చెప్పి మాట్లాడితే, బోర్డులు పెట్టి ప్లకార్డులు పెట్టి రప అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకుడే తప్పే ఉంది, సినిమాల్లో వచ్చిన డైలాగే చెప్పారు మా వాళ్ళు అని చెప్తాడు. ఒకళ్ళేమో ఆడబిడ్డలను పట్టుకుని ఒక సాటి ఎమ్మెల్యే, ఇవాళ ఒక గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను పట్టుకుని అనరాని మాటలు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని సమర్థిస్తారు. నిన్న పనికిరాని బియ్యం దొంగ ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేర్ని నాని నిన్న మాట్లాడతాడు. రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. అసలు ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యంలో? ఏం చేయాలి ఇలాంటి నాయకుల్ని? ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఇవాళ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నాయకులు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చి 94% సీట్లు గెలిపిస్తే, ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే మేము చక్కటి పరిపాలన అందిస్తామంటే, ఇవాళ మీరు రెచ్చగొడుతూ మీ నాయకుడు కారులతో తొక్కేయచ్చు, కార్ల కింద పడేసి మీ కార్యకర్తల్ని నల్లులు నలిపేసుకోవచ్చు. ఇవాళ మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది. డెఫినెట్గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ప్రోత్సహించడానికి మటుకి ఎవరు కూడా సమర్థించొద్దని కూడా తెలియజేస్తాను.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం తిరుపతికి వస్తుంటారు. ఏడాదికి 150 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిలో జాప్యం జరుగుతోందని, యుద్ధ ప్రాతిపదికన అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని టీడీపీ విజనరీ గ్రూప్ నాయకులు బుచ్చిబాబు నాయుడు, వేణుగోపాల్ రెడ్డిలు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతిని బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని, పాకాల రైల్వే స్టేషన్, రైల్వే వ్యాగన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం తిరుపతికి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, గుంతకల్ డివిజన్లు ఉన్నాయని, కొత్తగా మరో డివిజన్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు. తిరుపతి రైల్వే స్టేషన్లో 2-3 ప్లాట్ఫామ్లు సరిగా లేదని, వాటిని అభివృద్ధి చేయాలన్నారు. దీంతో 500 మందికి ఉపాధి కల్పించడానికి వీలవుతుందని అన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ పరిపాలన సౌలభ్యం కోసం బాలాజీ రైల్వే డివిజన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 450 కోట్లు విడుదలైందని, రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మధుసూదన్ యాదవ్, సుబ్బరాయలు నాయుడు, నాగార్జున నాయుడు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రైల్వే స్టేషను ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు మన గవర్నమెంటు. కానీ ఇప్పటి వరకు అది ఫుల్ఫిల్ కాలేదు. తిరుపతి రైల్వే స్టేషన్కి 450 కోట్లు శాంక్షన్ అయింది. 450 కోట్లు వర్క్ జరుగుతూ ఉంది. స్టేషన్ చాలా డిలే అవుతూ ఉంది. ప్యాసింజర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్లాట్ఫారాలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. 2వ నెంబరు 3వ నెంబర్ ప్లాట్ఫారం అయితే వెడల్పు చాలా తక్కువగా ఉంది. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మనకు దగ్గరగా పాకాల రైల్వే స్టేషన్ ఉంది. పాకాల రైల్వే స్టేషన్ ఇంతకుముందు జంక్షన్గా ఉండేది. పాకాల రైల్వే స్టేషన్లో మనకు అంతకుముందు లోకో షెడ్ ఉండింది. ఇప్పుడు దాదాపు 1000 ఎకరాల పాకాల్లో ఉంది. మనకు ఈ పాకాల్లో వచ్చి మనకు తిరుపతిలో కోచ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. వ్యాగన్ ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు. పాకాల్లో రైల్వే వ్యాగన్ ప్రాజెక్టు మనకు పాకాల్లో కావాల్సిన వసతులన్నీ ఉన్నాయి. 1000 ఎకరాల స్థలం ఉంది మనకు. కాబట్టి పాకాల రైల్వే స్టేషన్ని కానించి ఆ ల్యాండ్ను తీసుకొని మనం రైల్వే వ్యాగన్ ప్రాజెక్టును పాకాల పెట్టుకుంటే కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది. అక్కడ మన బాలాజీ డివిజన్లో కొత్తగా ఒక గూడ్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తిభావం పెంపొంచేటట్టు ఓం నమో వెంకటేశాయ అని ఇంతకుముందు పెడుతున్నారు. వచ్చిన యాత్రికులు అంతా కూడా భక్తిభావంతో స్టేషన్ దిగతానే ఇది తిరుపతి అనేటట్టు భక్తిభావం పెంపొందేటట్టు తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా రైల్వే స్టేషన్లో వెంకటేశ్వర స్వామి భక్తిభావం సంబంధించిన పాటలన్నీ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. మన తిరుపతిని బాలాజీ డివిజన్గా ఇది చాలా సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్న విషయం. బాలాజీ డివిజన్ కావాలనేసింది చాలా సంవత్సరాలుగా మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీడియా ద్వారా మేము ప్రయత్నం చేసేదాన్ని మీరు మీడియా ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్తే ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. గుంటకల్లుకు తిరుపతికి బాలాజీ డివిజన్ కొత్తగా వాల్తేరు డివిజన్ జోన్లు ఇచ్చారు. జోన్ ఇచ్చిన తర్వాత ఒక డివిజన్ పెంచుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డివిజన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. అదే రాయల్ చెరువు రోడ్డు నుండి డిఆర్ మహల్ రోడ్డుకి లింక్ ఈ రోడ్డు లేకపోతే అంత పెద్ద స్టేషన్ బిల్డింగ్ కట్టి ఉపయోగం ఉండదు. రాయల్ చెరువు రోడ్డు నుండి డిఆర్ మహల్కు ఒక వెడల్పైన రోడ్డు ఉంటే డైరెక్ట్గా ట్రైన్లు, బస్సులు కానీ కార్లు కానీ నేరుగా వెళ్ళేటట్టు ఉండాలి. చిన్న ఆటో రోడ్డు ఉంది, అది విడ్త్ చేసి వైడనింగ్ బాగా పెంచి మంచి రోడ్ చేస్తే, అలాగే టీటీడీ వాళ్ళు కూడా మంచి బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద స్టేషన్కు అక్కడ కట్టే బిల్డింగ్లకు రోడ్డు అనే సౌకర్యం లేకపోతే ఇన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఆ విషయంలో కూడా త్వరలో ఆ రోడ్డును కూడా బాగా వైడనింగ్ చేసి పబ్లిక్ కన్వీనియంట్గా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. తిరుపతి నగరంలో ప్రతి శనివారం చేపడుతున్న నగర సంకీర్తన ఒక యజ్ఞంలా సాగుతూ భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ప్రతి శనివారం తిరుపతి నగరంలో నగర సంకీర్తన చేయాలని పలువురు భావించారు. అందుకు అనుగుణంగా భజన మండలి కళాకారులు 100 మందికి పైగా నగరవాసులు గత ఏడాదిన్నరగా ప్రతి శనివారం సాంప్రదాయ దుస్తులతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మేళ తాళాలతో గోవిందనామ సంకీర్తన నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం 5 గంటలకు వందలాది మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులతో నుదుటిన గోవిందనామాలు ధరించి లయబద్ధంగా సంకీర్తనను ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తన ఇటు తిరుపతి వాసులను అటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రశంసలను అందుకుంటుంది. ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి,
మునినాథారెడ్డి, విద్వాన్ కస్ప పద్మనాభం, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంకీర్తన భజన బృందం దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తోంది. మేము 10 మందితో మాట్లాడి మన గుండాల గోపీనాథ్ రెడ్డి తరఫున అనుకున్నాము. ఆ దేవుడు ఆశీస్సులతో ఈరోజు 70 నుంచి 80 మంది దాకా రావడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కొంతకాలం జరగాలని కోరుకుంటూ ఇప్పుడున్న యువతరం అంతా ఈ భజన కార్యక్రమం ఇట్టుంటుందా, గెరడు గొమ్ము ఈ మరి మొయ్యాలన్నా మోసుకుంటే మనకు పుణ్యం వస్తుందని అందరూ నేర్చుకోవాలని కోరుకుంటూ ఆ సీరియల్ అంతా పక్కకు పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భజన బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి నుండి ఈరోజు నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు సుమారు 100 మంది భక్తులు నామ సంకీర్తన చేస్తూ పురవీధులలో ఆ విధంగా భక్తి భావంతో భజనలు చేసి భక్తి మార్గంలో పయనిస్తూ ఈ వీధుల్ని పునీతం చేశారు. ఈరోజు 100 మంది భక్తులు. ఈ భక్తి బృందంలో నగరవాసులు చాలామంది దీన్ని చూసి ఈ విధంగా మనం కూడా ఇందులో పాల్గొనాలా అనే జిజ్ఞాసతో ఇందులో పాల్గొని ఆ విధంగా ఈ భక్తి భావాన్ని వాళ్ళ హృదయాల్లో కూడా నింపుకొని భజన బృందంతో కలిసి ఈ భజనలు చేస్తూ ముక్తి పొందల్లా భగవంతుడు అదొక మార్గం ఇచ్చాడు. భక్తి మార్గము భజనతో ఏమీ రాకపోయినా కూడా తాళం వేస్తే కూడా భజన చేసినట్లే లెక్క. చేతులు కొడుతూ నగర సంకీర్తనలో పాల్గొంటే కూడా భజన చేసినట్టే, భగవంతుడి పైన భక్తి ఉన్నట్లే. ఆ విధంగా ఈ భజన బృందంతో కలిసి అందరూ కలిసి రావాలని రోజు ఈ ప్రతి వారము శనివారము ఇక్కడ 5:30 నుండి 6:30 వరకు జరిగే కార్యక్రమంలో నగరవాసులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని నేను ఈ భజన బృందం తరపున ప్రార్థన చేస్తున్నాను. పురుషోత్తం యాదవ్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్. మనము పూర్వ జన్మంలో మనిషిగా ఇచ్చినందుకు ఆ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర తిరుపతిలో ఎందు వెలిసినందుకు మన తిరుపతి వాసులకి ధన్యము. ఇవాళ మనము ప్రతి శనివారము మన వెంకటస్వామికి జ్యేష్ఠమైన రోజు, ప్రతి శనివారం రోజు ఉదయము 5 నుంచి 6 లోపల భజన చేస్తే పుణ్యం చేసినట్టు అని పెద్దలు పురాణాలు చెప్తూ ఉంటాయి. ఇలాగ మనం చేసుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది, అందరూ సురక్షితంగా ఉంటారు అని కోరుతూ ఇంకొక వినిపించుకుంటాను. జై హింద్. తిరుపతి నగరంలో నాయి బ్రాహ్మణుల అధ్యక్షుల ఎన్నికలు ఈ నెల 22వ తేదీ తిరుపతిలోని యూత్ హాస్టల్లో నిర్వహించబోతున్నామని, తిరుపతిలో ఉన్న సెలూన్ షాప్ ఓనర్స్ ని మరియు వర్కర్స్ ని ఎన్నికల ఓటింగ్స్ లో పాల్గొనాలని నాయి బ్రాహ్మణుల నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో నాయ బ్రాహ్మణుల అధ్యక్షుల ఎన్నికలు ఈ నెల 22వ తేదీ యూత్ హాస్టల్లో నిర్వహించబోతున్నాం. మా తిరుపతిలో ఉన్న సెలూన్ షాప్ ఓనర్స్ని, వర్కర్స్ని ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనాలని, తిరుపతి జిల్లాలో ప్రప్రదంగా మనం ఈసారి ఎన్నికలు నిర్వహించబోతున్నాం. తిరుపతి నాయ బ్రాహ్మణ సేవా సంఘ నగర అధ్యక్షులుగా, కోశాధికారిగా, కార్యదర్శుల ఎన్నికల్ని అందరూ కూడా యూత్ హాస్టల్లో ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికల్ని నిర్వహించబోతున్నాం. ఈ ఎన్నికల అధికారులుగా కన్నెమడుగు రామనారాయణ గారు, లాయర్ MA LLB, ద్వారకానాథ్ గారు, సురేంద్ర గారు, ఎలక్షన్ అబ్జర్వేషన్లుగా సిబ్బాల సుధాకర్ గారు, ఆవులపాటి బుజ్జిబాబు గారు. ఈసారి ఈ ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కార్పొరేట్ సంస్థలు ముసుగులో ఇతర కులస్తులంతా వచ్చి ఈ చీప్ అండ్ బెస్ట్ అని వివిధ రకాల పేర్లను పెట్టి మా నాయ బ్రాహ్మణ కుల వృత్తిని నిలువుగా దోపిడీ చేసుకుంటూ సామాన్య అయిన నాయ బ్రాహ్మణ నిరుపేదల కుటుంబాలంతా రోడ్డును పడుతున్నాయి. ఈ ఎలక్షన్ని ఒక నగర అధ్యక్షుడిని, కార్యదర్శుల్ని, కోశాధికారిని, కమిటీ మెంబర్ని అందరూ కూడా తిరుపతిలో బలమైన వర్గంగా ఏర్పరచుకొని
మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టబోతున్నాం. కార్పొరేట్ సంస్థల్ని పూర్తిగా నిర్వహించాలని. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ మినిస్టర్ అయిన మన కార్మిక శాఖ మంత్రి వర్యులు కూడా ఒక పేటెంట్ హక్కుని కల్పించాలని చెప్పి మేము నగర న్యాయ బ్రాహ్మణ సంఘం నుంచి కూడా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఎలక్షన్ జరుగుతుంది. ఈ నెల 22వ తేదీ అధ్యక్షులు, సెక్రటరీ, కార్యదర్శి మొత్తం ముగ్గురికి ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్కు మీరందరూ వచ్చి మీ అమూల్యమైన ఓటును వేసి మంచి వ్యక్తిని ఎన్నుకోండి. మీకు ఎవరు బాగా నచ్చితే కన్నా వాళ్ళకే ఓటు వేయండి. మీకు ఏం సమస్య వచ్చినా కానీ ఇదే నాయకులు వచ్చేసి మీ షాపుల దగ్గరకు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా అందరూ కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. రేపు ఆదివారం ఉదయం 9 గంటల నుండి తిరుపతి మహతి ఆడిటోరియంలో జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి 7వ వార్షికోత్సవ కళ్యాణోత్సవం జరగనుందని భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. జగద్గురు శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 7వ వార్షికోత్సవ కళ్యాణోత్సవం జరుగుతుంది మహతి ఆడిటోరియంలో. ఈ ఉత్సవానికి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల నుంచి కూడా అందరూ ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 7:30-8 మధ్యలో స్టార్ట్ అయ్యి పతాకావిష్కరణ, తదుపరి జ్యోతి ప్రజ్వలనం చేసి స్వామివారి కైంకర్యాలు మొదలవుతాయి. తర్వాత 9 గంటలకు టిఫిన్ కార్యక్రమాలు, తదుపరి 11-12 గంటల సమయంలో స్వామివారి 11-12 గంటల మధ్యలో స్వామివారి శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి జగద్గురు విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగన్మాత గోవిందమాంబల కళ్యాణోత్సవం చాలా ఆనందోత్సాహంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారు, ఇంకా ప్రముఖులు పెద్దలు నాని గారు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని గారు, స్వాములు వారు విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయాన మునిమనవుడైన 8వ తరం మునిమనవుడు వీరంభట్లయ్య స్వాములు రావడము, అలాగే వేలూరు నుంచి కూడా నారాయణమ్మ వారు కూడా రావాలని మేము ఆయన పోయి చెప్పడం జరిగింది. తప్పకుండా వస్తానని చెప్పుకుంటారు. వారు రావడం జరుగుతుంది. తదుపరి నగిరి దగ్గర కోనంవారి పాళ్యంలో గీతాశ్రమం నిర్మిస్తూ ఆయన ఒక ఆశ్రమాన్ని పెట్టుకొని వరదానంద స్వాముల వారు ఆయన కూడా రావడం జరుగుతుంది. వీళ్ళందరి సమక్షంలో కూడా పరమాత్ముని వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి కూడా 4 రాష్ట్రాల నుంచి కూడా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. అందరి సమక్షంలో మహతి ఆడిటోరియంలో రేపు తెల్లారిపోయి జరిగే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు, పంచవృత్తుల విశ్వబ్రాహ్మణులు కూడా అందరూ కలిసి వచ్చి ఒక తాటిపైకి వచ్చి పరమాత్మని బ్రహ్మంగారి కళ్యాణం జరుపుకోవడం అనేది మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని జయప్రదం చేస్తారని కూడా ఈ సందర్భంగా మీడియా తరఫున తెలియజేస్తున్నాను. తిరుపతిలో ఉన్నటువంటి పంచవృత్తులు విశ్వబ్రాహ్మణులు కూడా, అంతేకాకుండా స్వాముల వారు ఆనాడే కులాలకు అతీతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అందరి దేవుడు కాబట్టి తిరుపతి పుర ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే బిడ్డలకు పెళ్ళిళ్ళు కాకపోతే బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ పరమాత్మని కళ్యాణోత్సవం చేస్తే పెళ్ళి లేని వాళ్ళ వంటికి సంతానం లేకపోతే భగవంతుడికి సంతానం కలిగిస్తాడు. అంతేకాకుండా సంసారం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇదేదో మాటలు చెప్పడం కాదు. స్వాముల వారు జీవ సమాధిలో ఉన్నటువంటి ఇంకా ఆయన జీవించే ఉన్నాడని దానికి నిదర్శనం మన బ్రహ్మంగారు కందిమలాయపల్లి మా బ్రహ్మంగారి మట్టమే మనకు నిదర్శనము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఆలకించి పరమాత్మ మీద భక్తితో వచ్చి ఈ కళ్యాణోత్సవాన్ని జయప్రదం చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ మీడియా తరఫున తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా జిల్లా వ్యాప్తంగా కాస్త ప్రచారం చేశారంటే అందరూ వచ్చి కూడా బ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమ్మ గారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఇది
4 రాష్ట్రాల నుంచి ఇచ్చేస్తున్నారు జనాభా. అందరికీ ఆయుధారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలతో ఆశీర్వాదం పొందాలని, కళ్యాణం వచ్చి తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి రామాపురం దగ్గర ఉన్న శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమ ఆవరణలో ఈ నెల 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు 8 రోజుల పాటు మహారాష్ట్రకు చెందిన ఏలూరు ఆశ్రమంకు చెందిన జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజశ్రీ ఆధ్వర్యంలో లక్ష్మీ కుబేర యజ్ఞం 108 కుండీలలో యజ్ఞం జరుగుతాయని స్వామి శిష్యులు రామ్నాథ్ మహారాజ్ స్వామి తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి రామాపురం దగ్గర ఉన్న శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమ ఆవరణలో ఈ నెల 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు 8 రోజుల పాటు మహారాష్ట్రకు చెందిన ఏలూరు ఆశ్రమంకు చెందిన జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజశ్రీ ఆధ్వర్యంలో లక్ష్మీ కుబేర యజ్ఞం 108 కుండీలలో యజ్ఞం జరుగుతుందని స్వామి శిష్యుడు రామనాథ్ మహారాజ్ స్వామి తెలిపారు. శనివారం లక్ష్మీ కుబేర యజ్ఞం ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యజ్ఞంలో పాల్గొంటే ధనప్రాప్తి, సంతాన ప్రాప్తి, కుటుంబ సమస్యలు నివారణ అవుతాయని స్వామి శిష్యుడు రామానంద్ మహారాజ్ స్వామి తెలిపారు. కావున తిరుపతి పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి లక్ష్మీ కుబేర యజ్ఞంలో పాల్గొనవచ్చునని తెలిపారు. నమస్కారం అండి అందరికీ. ఈ నెల చాతుర్మాసంలో ఇక్కడ బ్రహ్మరిషి ఆశ్రమంలో ఒక పెద్ద స్పిరిచువల్ ఈవెంట్ జరుగుతుంది. 108 కుండి మహాయజ్ఞం హోమం లక్ష్మీ కుబేర యజ్ఞం ఇక్కడ జరుగుతుంది. ఆ యజ్ఞంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తే మీకు సంతాన ప్రాప్తి, ధన ప్రాప్తి, మనశ్శాంతి అలాగే లాభంలో అవుతాయి. తర్వాత ఇక్కడ మెడిటేషన్ కూడా ఉంది. అరౌండ్ 1000 మంది సాధకులు 8 డేస్ ఇక్కడ మొత్తం ఇక్కడనే ఉండి నామస్మరణం అంటే నామం చెప్పి చాంటింగ్ చేసేటప్పుడు ఉన్నారు. టోటల్ 18 crore నామ జపం ఇక్కడ కంప్లీట్ ఈ 15th జూలై నుంచి 22nd జూలైలో అవుతుంది. ఈ దేవుని కార్యక్రమం వల్ల మీరందరూ పార్టిసిపేట్ చేస్తే మీకు కూడా ఇదంతా లాభం అవుతుంది. సత్సంగ్, ప్రసాద్, దర్శన్ ఇదంతా లాభం మీకు ఇక్కడ దొరుకుతుంది. మీ ఇక్కడ ప్రజా తిరుపతి నగరంలో ఎందరు కూడా ఉన్నారు, అందరికీ మాది ఇన్విటేషన్ ఉంది. ఈ ప్రోగ్రాంలో వచ్చి మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఫీల్ చేయండి. ఇక్కడ వచ్చి మా గురుగారు జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజ్, అతడు బాల బ్రహ్మచారి, అఖండ ఫలహారి, మొత్తం 47 years నుంచి ఫలహారం మీదనే ఉంటాడు. తర్వాత అఖండ 9 yearsది మౌన వ్రతం కూడా ఉండే. ఈ ప్రోగ్రాంలో అతనిది దర్శనం మీకు అవుతుంది. అతని బ్లెస్సింగ్స్ మీకు ఇక్కడ దొరికితే అందు గురించి మీరందరూ ఇక్కడ రావాలి. ఇదే మీ జర్నీ ప్రార్థన. తిరుపతిలో ఫ్రెష్ టుడే సూపర్ బజార్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ దేవాంత్ రామానుజ జీఆర్ స్వామీజీలు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. తిరుపతిలో ఫ్రెష్ టుడే సూపర్ బజార్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజాశ్రీ దేవాంత్ రామానుజ జీఆర్ స్వాములు విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్రెష్ టుడే షోరూమ్ తిరుపతి నగరంలో ఫ్రెష్ టుడే పలు బ్రాంచులుగా విస్తరించాలని స్వామీజీ ఆశీర్వదించారు. ఓపెనింగ్ డిస్కౌంట్ ఉండడంతో నగరవాసులు పెద్ద ఎత్తున సూపర్ బజార్ కి తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఫ్రెష్ టుడే అని ఈ ప్రాంతానికి, తిరుపతి ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల అవసరాలకు తగినట్టుగా వాళ్ళ అవసరానికి తగినట్టుగా నాణ్యమైనటువంటి సరుకులను ఇవ్వాలి. అలాగే కూరగాయలని కావచ్చు, లేదా వంట సామాగ్రిని కావచ్చు, వాళ్ళకి నాణ్యమైనటువంటి వాటిని ఇవ్వాలి అని ఫ్రెష్ టుడే పేరుతో ఇక్కడ శ్రీమాన్ భరత్ గారు వారి బృందం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ ఫ్రెష్ టుడే అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి తమిళనాడులో చెన్నై ప్రాంతంలోనే ఇప్పటికే 25 స్టోర్స్ని వాళ్ళు రన్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మొట్టమొదటి స్టోర్ను ఇక్కడ ఆరంభించడం జరిగింది. ఈ పూట చాలా సంతోషం. ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా చక్కగా వినియోగించుకోవాలి అని మేము సూచన చేస్తున్నాం. చక్కగా వారందరికీ కూడా అవకాశం ఉండి డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా మన వాళ్ళు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని వాళ్ళకు కూడా సూచన చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని మన కార్తీక్ గారు, ఎండి గారు, వారు దీన్ని ఆరంభించడం చాలా సంతోషం. దినదిన ప్రబుద్ధమానమై
ఇటు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఫ్రెష్ టుడే యాక్టివిటీ ఇంకా బాగా జరగాలి అని మేము కోరుకుంటున్నాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీపాద సన్నిధిలో ఆరంభమైనటువంటి ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్రమంతా విస్తరించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. చక్కగా వారికి మేము మంగళాశాసనం చేస్తున్నాం. వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఇది చక్కగా మనకి చెన్నైలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా సుమారు 50 60 లేదా ఒక అష్టోత్తర శతం అంటే 108 స్టోర్స్గా ఇది పెరగాలి అని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి సూచన చేస్తూ జై శ్రీమన్నారాయణ. Hello, this is our first Fresh Today store in Andhra Pradesh. We are really happy with our customer response and we really hope to service you guys and provide healthy food and fruits and vegetables to all of you. We hope for your continuous support and thanks to our team and Bharat that we are launching our first store and we hope to launch many more stores in the coming days. Thank you so much. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అర్ధరాత్రి సమయంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తొండవాడ, బీడీ కాలనీ, జెడ్పీ హైస్కూల్ ప్రాంతంలో డ్రోన్ టీం అధునాతనమైన మ్యాట్రిక్ థర్మల్ ఫోన్ డ్రోన్ కెమెరాతో నైట్ బిట్ నిర్వహించడం జరిగింది. అధునాతనమైన మ్యాట్రిక్ థర్మల్ ఫోన్ డ్రోన్ కెమెరా తొండవాట బైపాస్ సమీపంలోని చెట్ల పొదల వైపు పరిశీలించగా చెట్టు పొదల మధ్య కటిక చీకట్లో ఆటో ఉన్నట్లు అందులో 4 వ్యక్తులున్న దృశ్యాలను చిత్రీకరించింది. వెంటనే స్పందించిన డ్రోన్ టీం సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసు వారు అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏం జరుగుతుందని నలువైపులా ముట్టడించడం జరిగింది. అయితే ఆటోలో 4 వ్యక్తులు ఫుల్ గా మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. 4 వ్యక్తులు కదలలేని పరిస్థితుల్లో ఉండడంతో పోలీసులు వారి వాహనంలో ఎక్కించుకుని చంద్రగిరి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. చంద్రగిరి పోలీసులు 4 యువకులపై కేసు నమోదు చేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది. యువకులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పదే తిరుపతి జిల్లా పోలీసు వారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తోంది ఏంటంటే 8 గంటల సమయం దాటిన తర్వాత మీ బిడ్డలు ఎక్కడ ఉన్నారో ఆరా తీయాలని తెలియజేశారు. మీ బిడ్డలు ఇంటికి వచ్చే వరకు ఇంటికి వచ్చే వరకు ఫోన్ చేస్తూనే ఉండండి అని పేర్కొన్నారు. మీ బిడ్డలు ఫోన్స్ లిఫ్ట్ చేయని పక్షంలో వారి స్నేహితులకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే మీ బిడ్డలు ఇంటికి వస్తారని తెలియజేశారు. ఈ 4 యువకులను పోలీసు వారు గమనించకుండా ఉండినట్లయితే మద్యం మత్తులో వాహనం నడిపి ఏదైనా జరగరానిది జరిగితే ఆ తల్లిదండ్రులు గర్భశోకం ఎవరు తీర్చలేనిదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీతో పాటు అన్యం పుణ్యం తెలియని వాహన చోదకుల కుటుంబ సభ్యులు కూడా మీ వలన రోడ్డున పడాల్సి వస్తుందని మర్చిపోవద్దని హెచ్చరించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలతో నిరంతరం బీట్స్ నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటాయనే సంగతి మర్చిపోవద్దని మరోసారి గుర్తు చేస్తున్నామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తిరుపతి జిల్లా ప్రజలకు పోలీసు వారు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేర్ని నాని బియ్యం దొంగ, 8,000 క్వింటాల రేషన్ బియ్యాన్ని అమ్మేసిన వ్యక్తి పేర్ని నాని. పేర్ని నాని ప్రభుత్వంపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారు. పేర్ని నానిపై చర్యలు ఉంటాయి పేర్కొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాలి. తిరుపతిని బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలి. పాకాల రైల్వే స్టేషన్ రైల్వే బ్యాగింగ్ ఏర్పాటు చేయాలి. టీడీపీ విజనరీ గ్రూప్ నాయకులు బుచ్చిబాబు నాయుడు, వేణుగోపాల్ రెడ్డిల డిమాండ్. తిరుపతి నగరంలో ప్రతి శనివారం చేపడుతున్న నగర సంకీర్తన ఒక యజ్ఞంలా సాగుతూ భక్తుల ప్రశంసలను అందుకుంటోంది. వందలాది మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులతో నుదుటిన గోవిందనామాలు ధరించి లయబద్ధంగా సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.